సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సంగీతం సాహిత్యం మ్యూజిక్ లిటరేచర్ రెండు కూడా కలిస్తేనే ఒక పాట వస్తుంది, పాట బయటకు వచ్చేది. సో కొంతమంది మ్యూజిక్ ఇష్టపడతా ఉంటారు, అంటే చిన్నప్పటి నుంచి విన్నప్పుడు పాటలు విన్నప్పుడు కొంతమంది సంగీతం నేర్చుకోవాలనుకుంటారు, కొంతమంది సాహిత్యం వైపు వెళ్తారు. మీరు సాహిత్యం వైపు వెళ్ళడానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ అంటే మరి చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి అలవాటు అండి, గట్టిగా చదవటం, స్కూల్లో ఫ్రెండ్స్కి కవితలు రాయటం సరదాగా. ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలకేనా? ఆడపిల్లలకి కదండి, బాయ్సే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మా దానికి ఒక లెటర్ రాసి పెట్టారు, చిన్న కవిత పాడరా ఊరికంటే అట్లా రాసి పెట్టారు. అంటే ఫ్రెండ్స్ కోసం లవ్ లెటర్లు రాసేవాళ్ళు. అవునా? సో అట్లా రాసేదాకా తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు లవ్ పాటలు రాస్తున్నారు. అలా ఎన్ని పాటలు రాస్తారండి, కాకపోతే ఇప్పుడు లవ్ పాటలు బాగా క్లిక్ అవుతున్నాయి. ఓకే. సో ఎప్పుడన్నా అంటే ఇప్పుడు మీకు అప్రిషియేషన్ పక్కన పెడితే ఆ స్కూల్ డేస్ లోనే ఏదన్నా ఒక లెటర్ కి మంచి అప్రిషియేషన్ వచ్చింది అంటే అమ్మాయి ఇంప్రెస్ అయ్యి మీ లెటర్ కి? అదేమో కానీ నాకు అంత పెద్ద క్లారిటీ లేదు, కానీ డబ్బులు వచ్చాయి. లెటర్ రాసిన డబ్బులు ఇచ్చేవారు. ఓకే, అక్కడ చాలా ఫీల్ అయ్యేవాడిని. సో ముందు ఇప్పుడు భైరవన్లో ఓ వెన్నెల పాట రాశారు, ఇప్పుడు రీసెంట్ గా మంచి సక్సెస్ ఆ పాట కూడా. ఐ మీన్ భైరవం కూడా మంచి సక్సెస్ అయింది కమర్షియల్ పారామీటర్స్ లో చూసుకుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి గారు అంటే ఎక్కడ మీ జర్నీ ప్రారంభమైంది? బిఫోర్ లిరిసిస్ట్, హూ ఈజ్ తిరుపతి అంటే ఏం చెప్తారు? సాధారణ మిడిల్ క్లాస్ లో ఉన్న ఒక అబ్బాయి అంతే. ఎక్కడండి? ఏ ఊరు నుంచి? శ్రీకాకుళం. శ్రీకాకుళం ఒక చిన్న విలేజ్. సో అక్కడ నుంచి హైదరాబాద్ రావటం, హైదరాబాద్ వచ్చి ఇట్లా ఫస్ట్ నాకు పరిచయం శేఖర్ మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు. సో అక్కడ నుంచి ఆయన వచ్చేసి ఆయన ఇన్స్టిట్యూట్లో నేను ఒక ఏదో 10 మంది పరిచయం అవ్వాలంటే ఏదో ప్లేస్ కావాలిగా మనకి. మనం ఇంటింటికి వెళ్ళి మన టాలెంట్ సార్ పాటలు పాడుతుంటే ఎవడు వినే పొజిషన్ లేడు అప్పుడు. సో మనకంటూ ఒక అడ్డు కావాలి. సో ఎక్కడైతే బాగుంటుందంటే అప్పుడు నేను శేఖర్ మాస్టర్ గారిని పరిచయం కావటం. సో అక్కడ 10 మంది హీరోలు రావటం, డైరెక్టర్లు రావటం, సెట్లో వస్తుంటారు కదా, పోతా ఉంటారు ఆర్టిస్టులు. సో అక్కడ నేను జాయిన్ అవ్వటం, వీళ్ళంతా పరిచయం అవ్వటం. ఇంకా అక్కడ నుంచి ఆయనేమో నీకు లేదు ఇంకా డాన్స్ గిన్స్ కాకుండా నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు నీలో సాహిత్యం ఉంది, పాటలు బాగా రాస్తున్నావు, దడప పాడుతున్నావు కాబట్టి నువ్వు దాని వైపు మగ్గు చూపిస్తే బాగుంటుందని అతను సలహా ఇచ్చారు నాకు. అతని సలహా మేరకు నా దాంట్లో ఉన్నదాన్ని వెలికి తీసి ఇంకా అక్కడ నుంచి ప్రారంభించాను అనమాట. సో ఈరోజు ఓ వెన్నెల దాకా తీసుకొచ్చింది ఆ ప్రయత్నం. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాట చెప్తారు, మన శ్రీకాకుళం పాట బై బయ్యే బంగారు రమణమ్మ ఈజరుగాడ బోరింగ్. సో అంటే శ్రీకాకుళం పాటలు మేము వినలేదు, బట్ ఆయన చెప్తున్నప్పుడు అప్పట్లో ఓకే శ్రీకాకుళం సాహిత్యం ఒకటి ఉంటది, ఐ మీన్ శ్రీకాకుళం పాటలు కొన్ని ఉంటాయి బాగా ట్రెండ్ అయిన జానపద గీతాలు. ఇక్కడ మన తెలంగాణలో ఎలా ఉంటాయో ఫోక్ సాంగ్స్ అలాంటివి అనమాట. సో ఒక పాట పాడండి తెలంగాణ శ్రీకాకుళం ఫోక్ సాంగ్ ఒకటి. చాలా ఉన్నాయి సార్, ఒకటి మీకు బాగా ఐ మీన్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందో లేదంటే? ఉంటాయండి, చాలా ఉంటాయి. కాకపోతే ఎంత పని చేసావే మంగో నా మంగా, అందంగా ముస్తాబై మంగో నా మంగా, ముద్దు ముద్దు మాటలతో మంగోలే మంగ, తిప్పుకుంటూ పోతుంటే మంగోలే మంగ, తాజా చెట్టు కాడ రావచిన చెట్టు కాడ రావచిది చెట్టు కాడ కన్నేను కొడుతుంటే ఎంత పని చేసావే మంగో నా మంగ, అందంగా ముస్తాబై మంగో నా మంగ. సో ఇట్లా సూపర్ మంచిగా అంటే ఒక మనం అంటే అందరం కలిస్తే ఇలా పాడుకోవడానికి చాలా బాగుంటాయి. తెలియని కూర్చొని సరదాగా పార్టీలోనో లేకపోతే ఇంకో చోట కూర్చొని సూపర్ ఉంటాయి. ఆ మ్యూజిక్ ఏమన్నా మీ మీద ఇంపాక్ట్ చూపించిందా? ఆ పాటలు ఏమన్నా మీ మీద బాగా ఇంపాక్ట్ చూపించినాయి? ఉంటాయి కదండి, ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన కాబట్టి అది మనకు ఆ వైబ్ అనేది అంటే ఎక్కువ శాతం సినిమాల్లో విన్న పాటల వల్ల ఉంటది కొంతమందికి. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ లేదంటే బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, ఇళయరాజా గారి మ్యూజిక్ ఇలాంటివి ఉంటాయి. సో నేను అడిగేది ఏంటంటే ఇది ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ ఉందా, దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉందా అని? రెండూ ఉన్నాయండి, రెండూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పుట్టి పెరగటం వల్ల ఆ వాతావరణంలో పాటలు మరి వింటూ ఉంటాం కాబట్టి ఎక్కడితో వింటూ ఉంటాం. ఇప్పుడు సినిమా పాట మేబీ మన దగ్గర రావడానికి లేట్ వచ్చాము, ఎందుకంటే మన దగ్గర ఆ పరికరాలు లేకపోవడం, టేప్ రికార్డర్ లేకపోవడం, ఫోన్ లేకపోవడం
లేట్ అవచ్చేమో కానీ ఇలాంటి పాటలు అంటే మనం సరదా ఏదో రావు చెట్టు కింద కూర్చున్నా లేకపోతే ఒక పాగలు కూర్చున్నా చెరుకు మీద కూర్చున్నా సరే ఎవడో పాడుతూనే ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్ అయితే మనకి రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70-80 పాటల దగ్గర రాసి ఉంటారు కదా. అవునండి, పాటలు రాశారు. ఓకే, సో ఈ పాటల్లో అలాంటి శ్రీకాకుళం ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ సాహిత్యం కావచ్చు, దాని ప్రభావం వల్ల దాని ప్రభావితం ఏ సాంగ్ మీద చూపించారా? ఆ కైండ్ ఆఫ్ లేదండి, ఇంతవరకు చూపించలేదు. నెక్స్ట్ ఒక 2 పాటలు ఉన్నాయి దాని మీద జరుగుతుంది. ఓకే ఓకే, అంటే ఇంకొకటి నార్మల్ చెప్పండి, ఇప్పుడు డ్యూయెట్లు ఎక్కువ రాస్తూ ఉంటారు, అది కూడా కొంచెం ఊపొచ్చే డ్యూయెట్లు, స్లో డ్యూయెట్లు ఉంటాయి, ఊపొచ్చే డ్యూయెట్లు ఉంటాయి. మీరు ఆ శ్రీకాకుళం సాహిత్యంలో ఐ మీన్ ఆ సంగీతంలో ఏమన్నా కొంచెం అలా ఊపొచ్చే పాటలు ఉన్నాయండి డ్యూయెట్లు లాగా? ఇప్పుడు రాస్తున్న దాంట్లో లేదు మీరు విన్న దాంట్లో కావచ్చు, ఎలాంటి ఇప్పుడు లైక్ నా వల్ల కాదే బొమ్మ అక్కడ ఆ టైంలో అలాంటి పాటలు ఏమైనా ఉండేవా? ఒక యాక్చువల్ ఏమని పిలుస్తారా? హస్బెండ్ ని మామ అని పిలుస్తారా శ్రీకాకుళం? మామ అంటారు, బావ అంటారు, ఏమండి అంటారు. అంటే వాళ్ళ ఇంకా రిలేషన్ బట్టి, ఇప్పుడు అత్త కూతురు అనుకోండి బావ అంటది, లేదు ఇంకా పక్క తెలిసిన అమ్మాయి అనుకోండి ఏమండి అంటది, సో మామ అంటది అట్లా. ఇప్పుడు అక్కడ కొంచెం ఇప్పుడు లిటరేచర్ గురించి మాట్లాడుకుంటే ఐ మీన్ వొకాబ్యులరీ డైలెక్ట్ గురించి మాట్లాడుకుంటే కొన్ని పదాలు ఇక్కడ అర్థం కావు. శ్రీకాకుళం పదాలు కొన్ని వేరుంటాయి, ఆంధ్ర ఐ మీన్ గోదావరి పదాలు కొన్ని ఉంటాయి, అవి ఇక్కడ అర్థం కావు. తెలంగాణ పదాలు కొన్ని ఉంటాయి, అందరికీ అర్థం కావు. అవి ఏంటంటే ఆ ప్రాంతానికి మాత్రమే చెందినవి, కొంచెం ఫేమస్ అవుతూ ఉంటాయి. అలాంటి పదాలను కొన్ని ఏమన్నా వాడారా ఇప్పుడు దాకా రాసిన పాటలు? ఏదో ఒక పాటలో వాడలేదండి, వాడలేదు. అంత టెక్స్ట్ ఈ పుస్తకాల్లోని చదివిన సాహిత్యం అందరికీ అర్థమయ్యే మన వాడుక భాష ఎలాగైతే మనం మాట్లాడుకుంటున్నామో సో ఇదే వాడుతున్నా తప్ప. కానీ ఇంతవరకు నాకు ఎవరు పర్టికులర్ గా నాకు మీ శ్రీకాకుళం కదా లేకపోతే మీ పలానా ఏరియా కదా, సో అక్కడ ఏమైనా ఎలా మాట్లాడతారు, ఆ యాస్తి అయినా హిట్ అయినవి ఉన్నాయా, సో అలాంటి పాట కావాలి నాకు ఇంతవరకు ఎవరు అడగలేదు. సో ఇప్పుడైతే వేరే వాళ్ళు అడిగారు, సో ఆ ప్రయత్నంలో ఉన్నాం. అడిగారు ఓకే. బిఫోర్ ఐ మీన్ తిరుపతి, ఒకప్పుడు లిరిసిస్ట్ తిరుపతి కాదు, తిరుపతి జావన అంటే ఒకప్పుడు ఎలా చూసేవారు మీ గ్రామంలో? ఇప్పుడు లిరిసిస్ట్ అయిన తర్వాత మీ వాళ్ళ చూపు ఎలా ఉంది? వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు? ఒక సెలబ్రిటీ వచ్చినట్టు కదా, చిన్న డిఫరెంట్ ఉంటుంది. మనతో పాటు తిరిగి ఒక వ్యక్తి సడన్ గా ఓ పేపర్లో కనిపించాడు, లేదా ఒక టీవీలో కనిపించాడు, లేదా అతను ఇది ఒక టాలెంట్ బయటకు వచ్చింది, లేదా సినిమా ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకో ద్వారా కావచ్చు బయటకు వచ్చింది. అలాంటప్పుడు అంటే కొంచెం ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చిన్న ఆనందం ఉంటుంది అనమాట. నలుగురు ఫ్రెండ్స్ లో కావచ్చు, లేకపోతే రిలేషన్లో కావచ్చు, లేకపోతే ఊర్లో కావచ్చు, ఆ డిస్టిక్ లో కావచ్చు. సో అదైతే ఉంది. అంటే కొన్ని ఐ మీన్ రెగ్యులర్గా ఇప్పుడు వెన్నెల మీద చాలా పాటలు ఉండొచ్చు. సో ఇది పక్కన పెడితే హమ్మ హమ్మ అని అప్పట్లో ఒక పాట ఉండేది, హమ్మ 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 హమ్మ. దాని తర్వాత మళ్ళీ హమ్మ పేరు మీద వైరల్ అయింది ఇదే, నా వల్ల కాదే బొమ్మ. సో ఒకసారి ఒక 2 లైన్స్ పాడండి దాన్ని. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే, ఎందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు, ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు, నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళ చూస్తే అమ్మ, కిక్కెక్కుతోంది జన్మ అమ్మ అమ్మ అమ్మ, నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళ చూస్తే అమ్మ, కిక్కెక్కుతోంది జన్మ అమ్మ 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 అమ్మ. సూపర్. సో ఐ మీన్ తట్టబుద్ధ సర్దుకుని వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు అవుదాం అనుకుంటారు, లిరిసిస్ట్ అవుదామని మైండ్ లో ఉంది కాబట్టి వచ్చినప్పుడు ఏదో ఒక ఈ హీరోకి నేను రాయాలి, ఈ పాట రాయాలి, కొంతమంది మాస్ ఎలివేషన్లు రాయాలి ఈ హీరోకి అనుకుంటారు, కొంతమంది డ్యూయెట్లు రాయాలి. లైక్ ఇప్పుడు చిరంజీవి గారు సౌందర్య పేరుకి ఒక డ్యూయెట్ రాయాలి, ఇలాంటి ఏవో కొన్ని బకెట్ లిస్ట్ లో పెట్టుకుని మైండ్ లో పెట్టుకుని వస్తారు. సో అలాంటిది ఏంటి, ఫుల్ఫిల్ అవ్వంది ఏంటి, ఫుల్ఫిల్ అవ్వాల్సింది ఏంటి, అయ్యింది ఏంటి? అలా పెట్టుకుని రాలేదు సార్ అసలు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ రాయాలి, లేకపోతే ఈ పర్టికులర్ ఈ హీరోకి రాయాలి, ఈ హీరోకే కాదు కానీ ఈ హీరోకి ఒకటి రాయాలి, అది ఒక కళ, ఎలాగైనా ఈ హీరోకి రాయాలి. అలా ఎవరున్నారని అడుగుతున్నారు మైండ్ లో. చిరంజీవి గారికి ఎవరికి ఉంటుంది. ఎలాంటి పాటలు రాయాలని ఇప్పుడు? అంటే డ్యూయెట్ రాయాలనా, లేదంటే చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సాంగ్ రాస్తే ఒక మంచి మాస్ సాంగ్ రాయాలని ఉంది సార్ నాకు. మంచి మాస్ సాంగ్ అంటే ఇప్పుడు మనకి గ్యాంగ్ లీడర్, సో ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, ఒక రకమైన సాంగ్స్ ఉంటాయి, మళ్ళీ ఉంటాయి సాంగ్స్. సో అలాంటిదైనా మంచి ఒక మాస్ సాంగ్ రాయాలని నాకు ఒక చిన్న ఆసక్తితో ఉంది. ప్రయత్నాలు జరుగుతాయని చూడాలి మరి. చిరంజీవి గారికి రాయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ వస్తున్నాయి కదా ప్రాజెక్టులు, చూద్దాం. ఏమన్నా రఫాడించడానికి రెడీగా ఉన్నారా మీరు?
మీరు అడిగిన విధానం అయిపోయింది. దాంట్లో ఏదో రఫ్ ఆడిస్తున్నారా అని అడుగుతున్నాను ఇప్పుడు ఏమన్నా ఇంకా దాంట్లో ఇంకా రాయట్లేదు. ఫ్యూచర్ లో రఫ్ ఆడిస్తారు. ఓకే ఓకే.